गिरिवरधारी गोपीजन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजन यशोदानंदन व्रज जनरंजन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी गोपी जन वल्लभ गिरिवरधारी అందరూ చప్పట్లు కొట్టండి యశోదానందన వ్రజ జనరంజన హరే కృష్ణ యశోదానందన వ్రజ జనరంజన యమున తీరా వనచారి यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी जय विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर श्रीमद अभय चरणारविंद भक्ति वेदांत स्वामी प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। చదువుతున్న శ్రీమద్ భాగవతం నుండి తృతీయ స్కందం 26వ అధ్యాయం. అధ్యాయం యొక్క శీర్షిక భౌతిక ప్రకృతి యొక్క పదార్థములు. శ్లోకం 32. అర్థ ఆశ్రయత్వం अर्थ आश्रयत्वं शब्दस्य द्रष्टुः लिंगत्वं एव च तत्मात्रत्वं च नभसः लक्षणं कवयः विदुः। अर्थाश्रयत्वं शब्दस्य
अर्धाश्रयत्वं शब्दस्य द्रष्टुर्लिङ्गत्वमेव च द्रष्टुर्लिङ्गत्वमेव च तन्मात्रत्वं च नभसो तन्मात्रत्वं च नभसो लक्षणं कवयो विदुः अर्थाश्रयत्वं शब्दस्य द्रष्टुर्लिङ्गत्वमेव च तन्मात्रत्वं च नभसो लक्षणं कवयो विदुः अर्थाश्रयत्वं शब्दस्य द्रष्टुर्लिङ्गत्वमेव च तन्मात्रत्वं च नभसो लक्षणं कवयो विदुः अर्धाश्रयत्वं शब्दस्य अर्थाश्रयत्वं शब्दस्य लिङ्गत्वमेव च तन्मात्रत्वं च नभसो लक्षणं कवयो विदुः अर्धाश्रयत्वं शब्दस्य द्रष्टुर्लिङ्गत्वमेव च तन्मात्रत्वं च नभसो लक्षणं कवयो विदुः लक्षणं कवयो विदुः अर्धाश्रयत्वं शब्दस्य द्रष्टुर्लिङ्गत्वमेव च तन्मात्रत्वं च नभसो लक्षणं कवयो विदुः अनु చెప్పండి अर्धाश्रयत्वं शब्दस्य द्रष्टुर्लिङ्गत्वमेव च तन्मात्रत्वं च नभसो लक्षणं कवयो विदुः అనువాదం తాత్పర్యం ఇచ్చింది కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమత వై చరణారవింద భక్తివేదాంత స్వామి ప్రభుపాదుల వారు. అనువాదం చదవండి. అర్థ ఆశ్రయత్వం అర్థ ఆశ్రయత్వం వస్తు లక్షణములను తెలియజేయునది. అందరూ చెప్పండి. శబ్దస్య శబ్దము యొక్క ద్రష్టు వక్త యొక్క లింగత్వం అస్తిత్వమును ఏవ కూడా చ మరియు తత్ మాత్రత్వం సూక్ష్మాంశమును చ మరియు నభసః ఆకాశపు లక్షణం నిర్వచనం కవయః పండితులు విదుః ఎరుగుదురు. శ్రవణ విషయమును గూర్చి భావం. అనువాదం. శబ్దమును దానిని వస్తు లక్షణమును తెలియజేయునుగాను, దృష్టికి అగోచరుడగు వక్తను సూచించినదిగాను, ఆకాశపు సూక్ష్మ రూపమైనదిగాను నిజమైన జ్ఞానము నెరిగిన పండితులు నిర్వచింతురు. భాష్యం. శ్రవణ విషయమును గూర్చి పలికినంతనే వక్త అనేది అంశము ఉండవలసినదే అని ఇచ్చట స్పష్టమగుచున్నది. వక్త లేకుండా శ్రవణమనే ప్రశ్నయే ఉదయించదు. కనుకనే వేద జ్ఞానము శృతి అని తెలుపబడినది. అపౌరుషేయమనియు పిలువబడును. అపౌరుషేయమనగా ఏ భౌతిక వ్యక్తి చేతను పలుకబడనిదని భావము. శ్రీమద్ భాగవతపు ఆరంభమునందు తేనే బ్రహ్మ హృద అని తెలుపబడినది. అనగా వేదధ్వని తొలుత బ్రహ్మదేవుని హృదయమందు నిక్షిప్తం చేయబడినది. బ్రహ్మదేవుడు ఏ విధముగా పండితుడయ్యనని ప్రశ్న ఇచ్చట ఉదయించవచ్చును. అభ్యాస విషయమున వక్త మరియు శ్రవణము అనేది అంశములు ఉండవలసినదే. కానీ బ్రహ్మదేవుడు తొలిజీవి అయినచో
అతనితో ఎవరు సంభాషించిరి? అచ్చట ఎవ్వరునూ లేరు గనుక జ్ఞానవసగిన గురువెవ్వరు? అతడొక్కడే ఉన్నందున దేవదేవుడు సర్వాత్ముడగు పరమాత్ముడు అతని హృదయమునందు వేద జ్ఞానమును తెలియజేసెను. వేద జ్ఞానము భగవానుని చేతనే పలుకబడినందున భౌతిక అవగాహనపు లోపములను దూరమైయుండును. భౌతిక అవగాహనయే లోపభూయిష్టము. బద్ధ జీవుని నుండి మనం ఏదైనా విన్నచో అది పూర్తిగా లోపములతోనే నిండియుండును. భౌతిక సమాచారమంతయు మోహము, త్రుటి, మోసము, ఇంద్రియముల అసంపూర్ణతయనడి విషయములతో కలుషితమై ఉండును. కానీ వేద జ్ఞానము భగవానుతోనే భౌతిక సృష్టికి పరమైన వాడు వసిగినందున భౌతిక సృష్టి వసగబడినందున పూర్ణమై అలరారును. అట్టి వేద జ్ఞానమును మనము బ్రహ్మదేవుని నుండియే గురుశిష్య పరంపరలో గ్రహించినచో పూర్ణ జ్ఞానము పొందగలము. మనము వినేటి ప్రతి పదము వెనుక ఒక భావం నిండి ఉండును. జలము అనే పదము వినినంతటా అట్టిదొకటి కలదని మనకు స్ఫురించును. అదేవిధంగా భగవానుడు అనేది పదమునకు కూడా ఒక అర్థం కలదు. భగవానుడు అనే పదమునకు అర్థమును వివరణను మనం స్వయముగా భగవాను నుండియే గ్రహించినచో అది పరిపూర్ణమైనది కాగలదు. కానీ ఆ పదపు భావముపై మనము కల్పనం కావించినచో అది అసంపూర్ణతే. భగవద్ విజ్ఞానమైన భగవద్గీత సాక్షాత్తుగా దేవదేవునితో పలుకబడినది. అది పూర్ణమైన జ్ఞానము. భగవానుడనగా ఏమిటని పరిశోధన కావించు మానసిక కల్పనాపరులు లేదా నామమాత్రపు తత్వవేత్తలు భగవానుని లక్షణమును ఏనాడును ఎరగజాలరు. భగవద్విజ్ఞానమును బ్రహ్మదేవుని భగవానుతోనే భగవద్విజ్ఞానమును గురించి తొలుత ఉపదేశింపబడిన వాడు గురు శిష్య పరంపరలో అవగతం చేసుకునవలను. అనగా గురు శిష్య పరంపరలో ప్రామాణికుడైన వారి నుండి భగవద్గీతను శ్రవణం చేయటం ద్వారా మనము భగవద్విజ్ఞానమును అవగతం చేసుకునగలము. చూచుట ఎనడి విషయమున రూపం ఉండియే తీరవలను. మన ఇంద్రియ భావనకు ఆకాశమే తొలి అనుభవము. ఆకాశమే రూపమునకు ఆరంభమై ఉన్నది. పిదప దాని నుండి ఇతర రూపములు ఉత్పన్నమగును. అనగా ఆకాశం నుండి జ్ఞాన లక్ష్యములు ఇంద్రియానుభూతి ఆరంభమగుచున్నవి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివికాసస్వామినితే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితే నమః. నమస్తే సారస్వతదేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసతి గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నిజ గురు హరివాణ్య కృష్ణ చిత్తో విచింతో పరివృత పితృగేహాదంద సంసారకూప ప్రభు భజన సుఖాబ్దౌ వంచయన్ సాంస విశ్వభూచైతి వికాసో భక్తిపూర్వో ఇతీంద్ర. యస్య దేవే పరా భక్తిర్యథా దేవే తథా గురు తస్యైతే కథితాయ అర్థ ప్రకాశంతే మహాత్మన. గురువే గౌరచంద్రాయ రాధికాయ తదాలయ కృష్ణాయ కృష్ణ భక్తాయ తద్భక్తాయ నమో నమః. అకీషా యస్య వదనే లక్ష్మీర్యస్య చక్షుషి యస్యాస్తి హృదయ సర్వత్ర యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నాన్యాం శాస్త్రచరణశ్రవణత్వగాది ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. హరే కృష్ణ. మనం తృతీయ స్కందంలో 26వ అధ్యాయం భౌతిక ప్రకృతి యొక్క ప్రధాన తత్వం గురించి కపిలదేవుడు తన తల్లి అయిన దేవతికి బోధిస్తున్నటువంటి పదార్థముల గురించి వివరిస్తున్నాడు అన్నమాట. సో ఇక్కడ నిన్న మనం ఇంతకు ముందర ఏ విధంగా జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు తమోగుణం నుంచి ఏ విధంగా వస్తాయి, అహంకారం నుంచి ఏ విధంగా వస్తాయి అనేది చూసాం. దాని తర్వాత శబ్దం అనేది ఏ విధంగా వస్తుంది,
తర్వాత దాని గురించి మనం నిన్న చూసాం. అదే శబ్దం గురించి ఈరోజు ఇంకొంచెం విశ్లేషణగా కపిలదేవుడు దేవహూతికి చెప్తున్నాడు అన్నమాట. ఎవరైతే పండితులు ఉంటారో ఎవరైతే నిజమైనటువంటి జ్ఞానాన్ని నిజమైన జ్ఞానాన్ని నెరిగిన వాళ్ళు ఉంటారో, నిజమైన జ్ఞానాన్ని పండితులు ఎవరైతే ఉంటారో వారు శబ్దం ఎప్పుడైతే ఉంటుందో దానికి ఒక ఆబ్జెక్ట్ అంటూ ఉంటుంది. అంటే దానికి కేంద్రీకృతమైనటువంటిది వక్తను సూచిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం శబ్దం వస్తుందంటే దాని అర్థం ఏంటి? ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతాం ఫస్ట్. ఎవరి దగ్గర నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరి దగ్గర నుంచి వస్తుందని అంటాం. శబ్దం వస్తుందంటే ఏమీ లేదు దాని వెనకాతల అని కాదనమాట. ఇప్పుడు ఉన్నటువంటి ఆధునికమైనటువంటి శాస్త్రవేత్తలు ఈ భౌతిక ప్రపంచం అనేది, ఈ ప్రపంచం అనేది ఎలాగా, ఈ మొత్తం బ్రహ్మాండం అనేది ఏ విధంగా ఉద్భవించింది, ఏ విధంగా అయిందంటే ఏమిటి చెప్తారు? దానికి థియరీ ఏమిటి చెప్తారు? బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్తారు అనమాట. పెద్ద విస్ఫోటన జరిగిందంటారు. విస్ఫోటన ముందు ఏముంటుందంటే ఏమీ లేదంట. విస్ఫోటనకు గల కారణం అది తెలియదంట. కానీ విస్ఫోటనం జరిగింది మాత్రం తెలుసునంట. అది ఎప్పుడు జరిగిందంటే ఏదో చెప్తారు 1.4 బిలియన్ 1.5 బిలియన్ ఇయర్స్ ఎగో ఏదో గణకాలు చెప్తారు. కానీ రాముడు కృష్ణుడు వీటన్నిటి గురించి వేదాలు మీరు వెళ్ళి చూసారా, రాముడిని చూసారా అని అడుగుతారు అనమాట. సింపుల్. సో భగవంతుడు మీరు ఏమైనా చూసారా, దేవుడిని మీరు చూసారా అంటే మనల్ని చెప్తారు. కానీ అప్పుడు అంత విస్ఫోటన జరిగిందంటే దాని అర్థం ఏంటంటే విస్ఫోటన జరిగిందంటే అక్కడ ఎవరో సౌండ్ వచ్చిందనమాట. పెద్ద విస్ఫోటన జరిగింది. విస్ఫోటన జరిగిన తర్వాత ఏమవుతుంది? అది ఎవరు చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, దేనివల్ల వచ్చింది, దీనికి గల కారణాలు ఏమీ లేవు. కానీ విస్ఫోటన జరిగింది. అదంతా పెద్ద దానికి ఏమిటంటారు దాన్ని, దానికి ఏ విధమైనటువంటి ఎవిడెన్స్, దానికి ఏమైనటువంటి సాక్ష్యాలు లేకపోయినప్పటికీ అది చలామణి అవుతుంది అనమాట. కానీ ఇక్కడ శాస్త్రంలో ఏమిటి, ఎప్పుడైతే మనం శబ్దము అంటామో దానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇండికేట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఎ స్పీకర్ స్క్రీన్ ఫ్రమ్ అవర్ వ్యూ అండ్ కాన్స్టిట్యూట్ ద సటిల్ ఫార్మ్ ఆఫ్ ఈథర్. శబ్దం ఉంటే దానికి రెండు విషయాలు ఉండాలి. ఒకటి సూక్ష్మ రూపమైనది ఉండాలి, సూక్ష్మమై ఉండాలి. దానికి ఆకాశం, తర్వాత దానికి వెనకాతలు ఏమిటంటే ఒక వ్యక్తి అయి ఉండాలి. సో ఇది నిరాకారం కాదన్నమాట. భౌతిక ఆధునిక ప్రపంచంలో ప్రతిదీ ఆకారం లేనట్టుగా విశేషం లేనట్టుగా ప్రదర్శిస్తారనమాట మొత్తం అంతా కూడా. సో ఇక్కడ ప్రభుపాదులు వారు తాత్పర్యంలో రాస్తున్నారన్నమాట. ఇట్ ఈస్ క్లియర్ ఇన్ దట్ యాజ్ సూన్ యాజ్ వీ స్పీక్ ఆఫ్ హియరింగ్ దేర్ మస్ట్ బి ఎ స్పీకర్. విదౌట్ ఎ స్పీకర్ దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ హియరింగ్. ఎప్పుడైతే మనం శబ్దం గురించి చెప్తున్నామో, ఎప్పుడైతే మనం వినడం గురించి, శ్రవణం గురించి మాట్లాడుతున్నామో, వెంటనే ఎవరు మాట్లాడుతున్నారు, ఏ వ్యక్తి మాట్లాడుతున్నాడని మొదట విషయం అనేది వస్తుందన్నమాట. దాని అర్థం ఏమిటంటే ఒక వ్యక్తి ద్వారా వస్తుందన్నమాట. బైబిల్లో ఫస్ట్ చాప్టర్ జెనసిస్ జానో, నాకు సమంగా చాప్టర్ తెలీదు, ఫస్ట్ చాప్టర్లో in the beginning there was word and the word came from God and the word became God అని రాస్తారు. సో when there is a word అంటే దాని అర్థం ఏంటంటే పదాలు ఉన్నప్పుడు ఏంటంటే ఎవరో పలికితేనే కదా పదాలు వస్తాయి. పదాలు అనేవి ఏంటంటే నేను అనుకున్నట్టుగా పదాలు అనేవి మూగివాడి దగ్గర నుంచి రావు కదా. మూగివాడు ఎలా మాట్లాడలేడు. సో పదం ప్రభుపాద ఇదే చెప్పారనమాట. ఇన్ ద బిగినింగ్ దెర్ వాజ్ వర్డ్ అండ్ వర్డ్ కేమ్ ఫ్రమ్ గాడ్. అంటే ముందు పదం ఉంది, ఆ పదం నుంచి పదం అనేది దైవం నుంచి వచ్చింది, ఆ పదమే దైవం అన్నప్పుడు దైవంకి నోరుంది, ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన ఒక వ్యక్తి. ప్రభుపాద సింపుల్గా చెప్పారు. సో ఇక్కడ అదే అనమాట. వి స్పీక్ ఆఫ్ హియరింగ్. ఎప్పుడైతే మనం వింటున్నామంటే దాని ఎవరో వ్యక్తి చెప్తూ ఉండాలన్నమాట. ఎవరో వ్యక్తి చెప్పిన తర్వాత
ఎవరో వ్యక్తి చెప్పకుండా మనం వినలేమన్నమాట. ఎందుకంటే ఏమంటే మూగివాడు కాదు కదా, మూగివాడు అయితేనే మనం ఏమీ చెప్పలేమన్నమాట, ఏమీ మాట్లాడలేడు వాడు. సో మనం చెప్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే, దాని అర్థం వెనకాతలో ఒక వ్యక్తి ఉన్నాడనమాట, మాట్లాడే వ్యక్తి ఉన్నాడు. సో ఇక్కడ ప్రభుపాదులు వారు మెల్లిగా ఈ ఈ లాజిక్ని యూజ్ చేసి దేర్ ఫోర్, అందుకని ఈ విధంగా చూసుకున్నట్టయితే వైదికమైనటువంటి జ్ఞానంని అందుకే శృతి అంటారు. శృతి అంటే ఏమిటి? వినడం అనమాట. అంతే మన పద్ధతి ఏమిటి? శృతైక్షత పథ అనమాట. మనం చూడడం ద్వారా కాదనమాట. ఆధునికమైనటువంటిది అంతా కూడా ఏమిటంటే పశువు అనమాట, పశు సమాజం. ఎందుకు ప్రభుపాదులు వారు పశు సమాజం అంటారు? సంస్కృత పదం పశువు అనడానికి అర్థం ఏమిటి తెలుసా? పశువు అనడానికి అర్థం పశ్యతి ఇది పశువు, పశ్యతి ఇది పశువు అన్నమాట. ఒకసారి ఏమిటి జరిగిందంటే, అష్టవక్రుడే జనక మహారాజు పిలుస్తాడనమాట తన రాజ్యంలోకి. ఎంతోమంది పండితులు వస్తారు, మొత్తం అంతా కూడా సంభాషణ జరిగేదో అంటే పూర్వకాలంలో అలాగే అనమాట. ఏదైనా చర్చిస్తానంటే పండితులు అందరినీ పిలిచి ఇక్కడ చర్చిస్తారనమాట. సో అష్టవక్రుడు ఏంటంటే 8 చోట్ల ఆయన వంకరగా ఉంటాడనమాట, ఎలా నడుచుకుంటూ ఇలా వస్తాడనమాట. వచ్చేసరికల్లా ఉన్న వాళ్ళందరూ కూడా పండితులందరూ కూర్చుంటారు, అష్టవక్రుడు కొంచెం అక్కడ ఆపేస్తారనమాట. ఎవరు? ద్వారపాలకులు ఆపేస్తారు. కాకపోతే అష్టవక్రుడు వచ్చాడని చెప్తే రమ్మని చెప్తారనమాట. సో వచ్చినప్పుడు బయట లోపలికి వస్తారు. లోపలికి వచ్చిన వెంటనే ఆయన యొక్క నడక చూసి అందరూ నవ్వుతారనమాట. నవ్విన తర్వాత అష్టవక్రుడు ఇంకా గట్టిగా నవ్వుతారనమాట. వాళ్ళ అందరూ పండితులు అనమాట, వేద పండితులు అనమాట, నిష్ణాతులు అనమాట. ఎక్కడెక్కడి నుంచో ఎన్నెన్నో లోకాల నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. అష్టవక్రుడు కూడా పైన ఉన్నటువంటి లోకాల నుంచి వస్తాడనమాట. వచ్చిన తర్వాత అష్టవక్రుడి యొక్క ఆయన యొక్క హంగు, ఆయన నడవడిక అన్నీ చూసి మిగతా ఉన్నటువంటి పండితులందరూ నవ్వుతారనమాట. నవ్వుతున్న వెంటనే అష్టవక్రుడు ఇంకా గట్టిగా నవ్వుతాడనమాట. వాళ్ళందరూ ఏమిటి అష్టవక్రుడు ఇంతలా నవ్వుతున్నాడని. కానీ జనక మహారాజుకు మాత్రం అర్థమైపోయింది అనమాట. ఎందుకంటే ఆయన ఏంటిది మహాజన్ కాబట్టి ఆయనకు తెలిసిపోయింది. సో అష్టవక్రుడు ఏమిటంటాడంటే, మీరందరూ కూడా చర్మకారి అంటాడనమాట. చర్మకారి అంటే ఏమిటి? మీరందరూ పశువుల్లాగా నన్ను ఏమిటి చూస్తున్నారు? నా చర్మాన్నే చూస్తున్నారు. మీరందరూ పశవః అంటాడనమాట. మీరందరూ పశువులు, మీరందరూ మానవ కాదనమాట. మానవ అంటే మనసుతో ఆలోచింపజేసేవాడు అనమాట. మనసును అంటే మనసుతో ఆలోచించేవాడు మానవుడు అనమాట. పశువు అంటే పశ్యతి ఇది అంటే చూస్తే అంటే ఏది చూస్తే తను గ్రహిస్తాడు, చూడడం ద్వారా గ్రహిస్తాడు అనమాట. ఆహారం, నిద్ర, భయం, మైథునం ఇదంతా కూడా చూడడం వల్ల. అంటే ఒకవేళ ఎవరికి తెలియదు అనుకోండి, గుడ్డివాడు అనుకోండి, ఆయనకి చీకటి అంటే ఎప్పుడు చూడలేదు అనుకోండి, ఆయనకి భయం అనేది అంతలా ఏముండదు. ఎందుకంటే ఆల్రెడీ చీకట్లో ఉన్నాడు. వాడికి భయం ఏమిటి? చెప్తేనే అక్కడ పావులు ఉన్నాయని వాడు వింటేసరికల్లా వాడు భయపడతాడు అనమాట. సో మనం చూసేసరికల్లా చీకటి అనేసరికల్లా మనం చూడడంతో మనకు భయం వస్తుంది అనమాట. ఆహారం మనం చూస్తామన్నమాట, నిద్ర మనం చూస్తామన్నమాట, నిద్ర మనం కళ్ళతో పడుకుంటాం అనమాట, భయం, మైథునం. సో ఇవన్నీ కూడా ఇంద్రియాలతో ఉండేటువంటిది అనమాట. కానీ వైదిక సంస్కృతి అంటే ఏమిటి? శృతి ద్వారా అనమాట. ఓకే, కొంతమంది ఏమంటచ్చు అంటే ఈ అవయవాలన్నీ కూడా అపరిపూర్ణమైనటువంటి మనకు తెలుసుకున్నాం ముందే, మనకు తెలుసును. ఈ అవయవాలన్నీ మన ఇంద్రియాలన్నీ అపరిపూర్ణమైనటువంటిది, ఇంద్రియాలన్నీ అపరిపూర్ణమైనటువంటిది. ఇంపర్ఫెక్ట్ అంటే ఏమిటి? అసంపూర్ణమైనటువంటిది. తర్వాత కర్ణపాట ఏంటి? ఇంపర్ఫెక్ట్ సెన్సెస్ అండ్ ఏమిటి ఇంకటి? ఫస్ట్ ఏమిటి? భ్రమ. దే ఆర్ ఆల్వేజ్ ఇన్ ఇల్యూజన్. ఎస్, భ్రమ అనగా ఎప్పుడు కూడా ఇంద్రియాలు ఎప్పుడు కూడా అసంపూర్ణంగా ఉండడం వలన ఎప్పుడు కూడా అవి భ్రమకు లోనవుతాయి. అసంపూర్ణంగా ఉండడం, భ్రమలో ఉండడం. మూడవది ఎప్పుడూ కూడా తప్పులు చేస్తుంటాయి, ఆ తప్పులను కప్పిపుచ్చడానికి మోసం చేయడం. ఈ ప్రవృత్తి ప్రతి బద్ధ జీవిలో కూడా ఉంటుందన్నమాట. సో ఆ రకంగా ఉన్నప్పుడు ఏదైతే జ్ఞానాన్ని ఇంద్రియాల ద్వారా ఆర్జిస్తామో అవి కూడా అపరిపూర్ణమైనవి. ఏవైతే ఈ ఇంద్రియాల ద్వారా ఏవైతే తయారు చేస్తారో,
ఈ సాంకేతిక నైపుణ్యాలు కానీ ఏదైనా తయారు చేసినా ఏది చేసినా సరే ఈ భౌతిక సంసారంలో ఏది చూసినా ఏది చేసినా ఏది విన్నా ఏది చేసినా సరే అన్నీ కూడా ఈ 4 దోషాలతోనే నిండి ఉంటుందన్నమాట. ప్రతీది కూడా మొత్తం ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా దోషాలతోనే నిండి ఉందన్నమాట. కానీ ఈ దోషంలో ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే ఇది దీన్ని శృతి అని ఎందుకన్నారంటే అది భగవంతుడి దగ్గర నుంచి సాక్షాత్తుగా వచ్చింది కాబట్టి ఎప్పుడైతే ఆ భగవంతుడి దగ్గర నుంచి వచ్చింది సాక్షాత్తుగా ఈ కర్ణ మొత్తం అన్నీ కూడా అపరిపూర్ణమైనప్పటికీ కూడా కర్ణాలు ఏంటంటే శృతి అనేది జ్ఞానానికి దగ్గరగా ఉండేది ఉంటుంది అనమాట. మిగతావన్నీ కూడా దూరంగా ఉంటాయి కానీ అన్నీ అపరిపూర్ణమైనటువంటివి కానీ జ్ఞానం అనేది వినికిడి శక్తి అనేది ఏమిటంటే జ్ఞానానికి దగ్గరగా ఉండేది అనమాట. అందుకనే అది ఆ సోర్స్ అది ఏదైతే ఎక్కడి నుంచి అయితే వస్తుందో అది సాక్షాత్తుగా నారాయణ దగ్గర నుంచి రావడం వలన ఈ ఇంద్రియాల్లో ఉండేటువంటిది అన్ని అపరిపూర్ణమైనటువంటిది అయినప్పటికీ కూడా శృతి అనేది ఏంటంటే ఈ వినడం అనేది ఏంటంటే భగవంతుడు ఏదో రకంగా ఈ భౌతిక జగత్తులో జ్ఞానాన్ని ఇవ్వాలి కదా, ఏదో రకంగా ఈ జీవిని చేయాలి. కాబట్టి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఈ చెవులకి ఏమిటంటే ఈ కర్ణాలకి ఏంటంటే వినికిడి శక్తి ద్వారా ఈయనకి ఏమిటంటే ఉద్ధరణ లభిస్తుందని చెప్పి ఆయనకి వేదాలను ఇచ్చాడు అనమాట. అందుకే వేదాలను ఇచ్చి దాన్ని ఏమిటంటే ఇక్కడ ప్రభుపాద రాస్తున్నారు విచ్ ఈజ్ నోన్ ఎస్ శృతి అండ్ విచ్ ఈజ్ రిసీవ్డ్ బై హియరింగ్. అంటే ఏమిటంటే శృతి అని ఎందుకన్నారంటే అది వినడం ద్వారా శ్రవణం ద్వారా దాన్ని స్వీకరిస్తారు అని. అంటే గురువు శిష్యుడికి తర్వాత ఆయన గురువు అయిన తర్వాత గురువు శిష్యుడు ప్రకారంగా గురు శిష్య పరంపరలో వాళ్ళు ఏంటంటే శ్రవణం చేయడం ద్వారా కీర్తనం చేయడం ద్వారా శ్రవణం కీర్తనం అనేది మాట్లాడడం అంటే కీర్తించడం, శ్రవణం అనేది వినడం ద్వారా ఈ రెండిటి ద్వారా ఏమిటంటే ఈ వైదికమైనటువంటి జ్ఞానం అనేది లభిస్తుందన్నమాట. అందుకే దీన్ని ఏమిటంటారంటే అపౌరుషయ అన్నారనమాట. ఎందుకంటే దీనిలో ఎటువంటివైనటువంటి 4 దోషాలు ఇంకెన్నెన్నో దోషాలు 4తో ఇంకా ఎన్నెన్నో దోషాలు 4 పెర్మిటేషన్ కాంబినేషన్ వేసుకుంటే ఎన్నెన్నో దోషాలు ఉంటాయన్నమాట. అవన్నీ దోషాలు ఇందులో లేవన్నమాట. ఎందుకంటే అది సాక్షాత్తుగా నారాయణ దగ్గర నుంచి వస్తుంది, సాక్షాత్తుగా భగవంతుడి దగ్గర నుంచి వస్తుంది అన్నమాట. వేదో నారాయణ సాక్షాత్ ఏమిటిది వేదాంతకృత్ వేద విదేవ చాహం. ఎందుకంటే భగవంతుడి దగ్గర నుంచి రావడం వల్ల ఆ వేదాల ద్వారా భగవంతుడినే తెలుసుకోవాలన్నమాట. సో అదన్నమాట. సో అపౌరుషయ అంటే తర్వాత మళ్ళీ ప్రభుపాదులు వారు ఇంతటితో మళ్ళీ అపౌరుష అంటే దానికి డెఫినేషన్ ఇస్తారు. నాట్ స్పోకెన్ బై ఎనీ పర్సన్ మెటీరియల్లీ క్రియేటెడ్. అంటే భౌతికమైనటువంటి వ్యక్తుల ద్వారా సృష్టించినటువంటి భౌతికమైనటువంటి వ్యక్తుల ద్వారా సృష్టింపబడినటువంటి వాళ్ళ దగ్గర నుంచి రాలేదన్నమాట. ఇది యాక్చువల్గా అర్థం అవ్వాలి. ఇది అర్థం అవ్వక వాళ్ళు వేదాలని పురాణాలని రామాయణాన్ని మహాభారతాన్ని వాళ్ళ అందులో విషయాల్ని అర్థం చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఎప్పుడూ కూడా అర్థం కాదన్నమాట. భౌతికమైన వ్యక్తులకి ఏంటంటే అది ఎలా ఉంటుందంటే స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాలని భౌతికమైనటువంటి భౌతికమైనటువంటి అపరేటస్ అంటే యంత్రాల ద్వారా భౌతికమైనటువంటి విషయాల ద్వారా భౌతికమైనటువంటి ఇంద్రియాల ద్వారా అది మనం దాన్ని ఏమిటిది అవాం మనసు గోచర దాన్ని మనం గ్రహించలేమన్నమాట. అత శ్రీకృష్ణనామాది నభవేద్ గ్రాహ్యం ఇంద్రియ దాన్ని గ్రహించలేమన్నమాట. దాన్ని గ్రహించడానికి ట్రై చేస్తున్నాం కానీ దాన్ని గ్రహించలేమన్నమాట. గ్రాహ్యం ఇంద్రియ కానీ సేవోన్ముఖే జీవాదం. సో సేవ చేయడం ద్వారా భగవంతుడికి సేవ చేయడం ఎలాగా జీవ ద్వారా భగవంతుడిని కీర్తించడం ద్వారా కరణం ద్వారా భగవంతుడి గురించి వినడం ద్వారా మనస్సు బుద్ధి అహంకారము ఇంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా శుద్ధమవడం వల్ల ఇంద్రియ విషయములు కూడా అది భగవంతుడికి సంబంధించింది. ఎలా ఈ భౌతిక ప్రపత్తి ప్రతిదీ భగవంతుడికి సంబంధించింది ఎలాగా భగవంతుడితో ఎలాగ సంబంధించింది అనే విషయం అనేది అర్థమైన తర్వాత మనకి వేదాలు వేదిక జ్ఞానం అనేది భగవంతుడు పరమాత్మగా ఉండడం వల్ల ఆయన మనకి స్ఫురిస్తాడనమాట. సో మిగతా వాళ్ళందరికీ ఏమిటంటే ఇది అర్థం కాదనమాట. ఇది వాళ్ళకి మొదట తెలియాల్సిందనమాట. అంటే భౌతికమైనటువంటి వ్యక్తుల ద్వారా ఇది తయారు చేయబడింది కాదనమాట.
ఏదో ఆధునికమైనటువంటి సమాజంలో వాళ్ళందరూ అనుకుంటారంటే ఈ పురాణాలు రామాయణం మహాభారతం ఎవడో ఎక్కడో గుహలో కూర్చొని కాలక్షేపం కొద్దీ ఇంకేమీ ఊసిపోక కాళ్ళు చేతులు గోళ్ళు గిల్లుకోవడానికి సమయం లేదని చెప్పి ఒక రాముణ్ణి ఒక కృష్ణుణ్ణి కథలన్నింటినీ సృష్టించారని చెప్పి అనుకుంటారనమాట చాలామంది ఇలాగే. కానీ అలా కాదనమాట. సో ఇవంతా కూడా ఏంటంటే సాక్షాత్తుగా భగవంతుడు ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో మొదట సృష్టించిన తర్వాత ఆయన వేదాలని పురాణాలని శాస్త్రాలని ఆయన ఇచ్చాడనమాట. ఇచ్చి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రభుపాద్ చెప్తున్నారు ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద శ్రీమద్ భాగవతం. భాగవతం అనేది ఏంటంటే ఓకే అపౌరుష ఏంటంటే నాట్ స్పోకెన్ బై ఎనీ పర్సన్ మెటీరియలీ క్రియేట్. ఒకవేళ భౌతికమైనటువంటి వ్యక్తుల ద్వారా అది తయారు చేయబడింది అయితే ఏ విధంగా ఇంతమంది దాని గురించి చదువుతూ దానికి మోక్షం ఎలా పొందుతున్నారు, దాని వాళ్ళు భౌతికమైనటువంటి సంసారంలో ఉండేటువంటి విషయాల పట్ల అనాసక్తి ఎలా వస్తుంది. ఒకవేళ భౌతికమైనటువంటి విషయాల ద్వారా భౌతికమైన వ్యక్తుల ద్వారా ఇది చెప్పినట్టయితే భౌతికమైన విషయాల పట్ల వాళ్ళకి ఆసక్తి కలగాలి. కానీ ఇది ఆధ్యాత్మికం కాబట్టి భౌతిక విషయాల పట్ల వాళ్ళకి నిరాసక్తి పొంది వాళ్ళు ఆధ్యాత్మికంలో చేతనాన్ని పొందుతున్నారు. ఒకవేళ భౌతికమైతే భౌతికమైన విషయాలు రావాలి, కానీ అలా కాదనమాట. దాని యొక్క పర్యవసానం, దాని యొక్క రిజల్ట్ ఏమిటంటే వాళ్ళు ఈ భౌతిక సంసారం నుంచి బయటపడాలని చూస్తున్నారు, భౌతిక విషయాల పట్ల అనాసక్తి కొలుగుతున్నారు. సో అందుకే ఇక్కడ శ్రీమద్ భాగవతంని చెప్తూ మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం మొదటి స్కందంలో తేనే బ్రహ్మ విద్య. సో ఇది భగవంతుడు పరమాత్మగా ఉన్నాడు కాబట్టి ఆయన బ్రహ్మదేవుడికి జ్ఞానాన్ని ప్రసాదించాడు. తేనే బ్రహ్మ హృదయ. బ్రహ్మ అంటే ఇక్కడ శబ్ద బ్రహ్మం అనమాట. వైదికమైనటువంటి జ్ఞానం అంటే సౌండ్ ఆఫ్ బ్రహ్మన్ అన్న సౌండ్ ఆఫ్ వేద అంటే వైదికమైనటువంటి జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి ఆయన యొక్క మనస్సులో స్ఫురించాడు అనమాట. ఒరిజినల్ లర్నర్డ్ మ్యాన్, ఆది కవి, ఆయన ఆది కవి అనమాట. ఎలా స్ఫురించాడు? ఆయన మొదట ఏంటంటే ఆయన కూడా విచలితమైపోయాడు అనమాట. ఆయన పుట్టిన తర్వాత ఎంత చుట్టుపక్కల అంతా కూడా చీకటిగా ఉంది. దానివల్ల ఆయన చుట్టూ చూడటం వల్ల ఆయనకి 4 తలలు వచ్చేసాయి అనమాట. చుట్టూరా ఆయనకి అంతా కూడా చీకటి. ఆయన పుట్టిన తర్వాత ఏమిటి అది పద్మమా, అసలు పద్మం అనే విషయం కూడా ఆయనకి తెలియదు అనమాట. పద్మమయ్యి అలా నడుచుకుంటూ వెళ్ళాడు. అయినా సరే ఎక్కడా కూడా ఆదియు అంతము తెలియటం లేదనమాట. అటు ఇటు చూస్తున్నాడు అనమాట. ఏమవుతుంది అంతా చుట్టూరా చీకటి మయంగా ఉందన్నమాట. మయంగా ఉంటున్నప్పుడు భగవంతుడు ఏంటంటే తప 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 అనే ఒక శబ్దాన్ని ఆయన మంత్రాన్ని వదిలేడు. తప అనేసరికి మరి ఆయనకి ఎలా తెలిసింది ఏమిటో మరి తపస్సు చేయాలని. ఎలా తెలిసింది తప అనేసరికి తపస్సు చేయాలని? అది కూడా నాకు తెలియదు. మరి ఆచార్యులు ఏమైనా చెప్పారా దాని గురించి? అది నిజమే. కాకపోతే తప అంటే తపస్సే చేయాలని ఎలా అనిపించిందని అది కూడా పరమాత్మే చెప్పారు. చూడండి ఆయన ఎంత పర్ఫెక్టో. ఎలాగైతే కొన్ని జంతువులు ఉన్నాయి, చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఎలా పరిగెట్టాలి అని. చిన్నపిల్లడు మనిషి పుడతాడు కానీ వాడికి పరిగెట్టడం అవన్నీ ఏమీ తెలియదు అన్నమాట. కానీ బ్రహ్మదేవుడికి ఏంటంటే తప అని వచ్చిన తర్వాత ఆయన హృదయంలో ఆయనకి తెలిసిపోయింది అనమాట. ఓకే ఇప్పుడు నేను తపస్సుని చేయాలని. ఇప్పుడు ఎన్నో వేల కొలది సంవత్సరాలు ఆయన యొక్క సంవత్సరాలు ఏంటంటే బ్రహ్మ యొక్క సంవత్సరాలు ఆయన తపస్సును అందించాడు. తపస్సును అందించిన తర్వాత ఆయనకి మనస్సులో ఏంటంటే ఆ తప అనే పదం ద్వారా ఆరాధిది హరి తపసా తతక్యం. సో భగవంతుడిని ఆయన ఏంటంటే హరిని అదేంటే భగవంతుడి కోసం తపస్సు చేయడం వలన ఆయనకి ఏమంటే వైదికమైనటువంటి జ్ఞానం. ఏమిటి సృష్టి, నేనెవరు, నేను ఎందుకు నా యొక్క సృష్టికి ఉన్నటువంటి రహస్యం ఏమిటి, ఎలా సృష్టి చేయాలి అన్నీ కూడా ఆయనకి అర్థమైందనమాట. హౌ వి బికేమ్ లర్నర్డ్. ఇక్కడ ప్రభుపాదులు వస్తున్నారు. ఆయన ఎలాగా పాండిత్యాన్ని పొందారు, ఎలాగ ఆయన తెలుసుకున్నారు అంటే ఆయనకి ఎలా తెలుసుకున్నారంటే దేర్ మస్ట్ బి ఏ స్పీకర్ అండ్ దే ప్రాసెస్ ఆఫ్ హియరింగ్. ప్రభుపాదులు వారు ఇలా లాజిక్ చెప్తున్నారు. అంటే ఆయన ఎలాగ తెలుసుకున్నాడంటే పరమాత్మ హృదయంలో స్పీకర్ అన్నమాట. తర్వాత వినే ప్రక్రియ, తర్వాత చెప్పేటువంటి వక్త, తర్వాత వినేటువంటి వ్యక్తి. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయన్నమాట. అంటే ఏమిటంటే వినేటువంటి వ్యక్తులు, తర్వాత వినే పద్ధతి, తర్వాత చెప్పేటువంటి వక్త. ప్రభుపాదులు వారు చెప్తారు. ఎలా చెప్తారంటే దీన్ని ప్రభుపాదులు వారు ఉదాహరణగా ఎలా చెప్తారంటే పొటెంట్ వైఫ్ అండ్ ఫర్టైల్ హస్బెండ్ అంటారు. ఏమిటంటే దాన్ని పొటెంట్ హస్బెండ్ అండ్ ఫర్టైల్ వైఫ్ అని తెలుగులో ఏమంటారు?
తెలుగులో పొటెంట్ అంటే సమర్థుడైన ఏంటిది సమర్థుడైన శక్తివంతుడైనటువంటి భర్త, తర్వాత సారవంతమైనటువంటి భార్య. అంటే ముందు విన్నాను కాకపోతే మర్చిపోయాను. సో సారవంతమైనటువంటి భార్య తర్వాత శక్తివంతుడైనటువంటి భర్త కలయిక వలన ఒక సంతానం అనేది ఏ విధంగా ఏర్పడుతుందో అదేవిధంగా అదేవిధంగా ఎప్పుడైతే సమర్థమైనటువంటి శక్తివంతుడైనటువంటి వక్త ఎప్పుడైతే మాట్లాడతాడో, సారవంతమైనటువంటి వ్యక్తి ఎప్పుడైతే అదేమిటంటే అహైతుకీయ ప్రతియత నిరంతరంగా ఎప్పుడైతే వింటాడో, అహైతుకి ఏమైతమైనటువంటి ఇచ్చ లేకుండా, భౌతికమైనటువంటి ఇచ్చ లేకుండా ఆయన శ్రవణం చేస్తాడో అప్పుడు భక్తి అనేది ఏంటంటే స్ఫురిస్తుంది అనమాట. ఏంటిది భక్త్యామాం ఏంటిది మనం దీనిలో కూడా చెప్తామన్నమాట. ఏమిటి గురు పూజలో కూడా పాడతాం. ఏమిటి దివ్య జ్ఞాన్ హృదయ ప్రకాశ్ దివ్యం జ్ఞానం దదో యత్యాత్. దీక్ష అంటే ఏమిటంటే దివ్యం జ్ఞానం, దీక్ష దివ్యం క్షాపయతి ఇది దీక్ష అని అర్థం అనమాట. అంటే ఎప్పుడైతే ప్రభుపాదుల వారు ఫస్ట్ వెళతారనమాట ఎవరి దగ్గరికి, భక్తి సిద్ధాంత ఠాకూర్ గారిని ఫస్ట్ కలుస్తారనమాట. ఇంకా కూర్చొనే లేదు, భక్తి సిద్ధాంత ఠాకూర్ వచ్చి ప్రణామం చేస్తారు, ఇంకా కూర్చొనే లేదు. ఆయన చెప్తారనమాట, మీరు పాశ్చాత్య దేశం వెళ్ళి ఆంగ్ల భాషలో ప్రచారం చేయాలని చెప్తారు. అంతే. ఆ మాట తర్వాత అంతా ఆ కన్వర్సేషన్ అంతా అయిన తర్వాత మనసులోనే ఆయన ఏంటంటే ఆయన గురువుగా స్వీకరించేస్తారనమాట. సో ఇదేంటంటే ఆ పద్ధతి ఏంటంటే భక్తియుక్త సేవ పద్ధతి, శ్రవణం చేసేటువంటి పద్ధతి, శృతేక్షిత పంథ అనమాట. శృతేక్షిత అంటే శ్రవణం చేసేటువంటి పద్ధతి. అంటే వక్త ఒకవేళ శక్తివంతుడైతే అప్పుడు ఎవరైతే శ్రవణం చేస్తున్నారో వాళ్ళు ఎప్పుడైతే సారవంతంగా ఉంటారో అప్పుడు అనేది ఏంటంటే వైదికమైనటువంటి జ్ఞానం, భక్తి జ్ఞానం అనేది స్ఫురిస్తుందన్నమాట. ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు. సో ఎప్పుడైతే పాండిత్యం ఎప్పుడు వస్తుందంటే చెప్పేటువంటి వ్యక్తి ఉండాలి, పద్ధతి ఉండాలి. బట్ బ్రహ్మ వాజ్ ద ఫస్ట్ క్రియేటెడ్. హూ స్పోక్ టు హిమ్? ఇక్కడ ప్రభుపాదులు వారు దానికి ముందు చెప్తారు. ఎవరు మాట్లాడారు? సిన్స్ నో వన్ వాజ్ దేర్, హూ వాజ్ ద స్పిరిచువల్ మాస్టర్ టు గివ్ నాలెడ్జ్? ఎవరు లేనప్పుడు ఆయన గురువుగా ఎవరు చేశారు? సో ఎవరు చేశారు అంటే హీ వాజ్ ద ఓన్లీ క్రీచర్, దేర్ ఫోర్ వైదిక్ నాలెడ్జ్ వాజ్ ఇంపార్టెంట్ విత్ ఇన్ హార్ట్. ఆయనే మొదటి వ్యక్తి కాబట్టి ఆయన, అందుకే ఆయనకి ఇంకో పేరు ఏమిటంటే అజ. ఆయనకి ఇంకో పేరు, బోల్డని పేర్లు ఉన్నాయి. బ్రహ్మకు కూడా ఎన్నో పేర్లు ఉన్నాయన్నమాట. ఆయన ఏమిటంటే ఆయన కూడా ఆ పుట్టుక లేదన్నటువంటి వ్యక్తి అనమాట. తర్వాత ఏంటంటే దానికి ఇంకో పేరు ఉందన్నమాట. ఆయనకి దాన్ని ఏమంటారు, దాన్ని మర్చిపోయాను ఇప్పుడు సడన్గా గుర్తురాడు. సో ఆయన ఏంటంటే బ్రహ్మ మొదటి సృష్టించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనతో ఎవరు మాట్లాడారు? ఎవరు లేరు కదా, ఎవరు మాట్లాడిన వ్యక్తి. సో ఆయనకి ఎవరు లేరు కాబట్టి హూ వాజ్ ద స్పిరిచువల్ మాస్టర్ టు గివ్ నాలెడ్జ్? ఇక్కడ ఏమిటంటే ఆయన పరమాత్మ తప్ప వేరే ఎవరు లేరు అనమాట. ఇది చెప్పాలంటే ఈ ఋత్విక్వాదుల్ని ఖండిస్తోంది ఇక్కడ ప్రభుపాదుల వారు. ఇక్కడ ఋత్విక్వాదాన్ని ఖండిస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే. అంటే ఏంటంటే లైవ్గా ఒక వ్యక్తి ఉండాలన్నమాట. అక్కడ లైవ్గా ఒక వ్యక్తి లేకపోతే పరమాత్మ దగ్గర నుంచి స్వీకరిస్తున్నాడు అంటే జ్ఞానం అర్థం అనమాట. ప్రభుపాదుల వారు చెప్తారు, నేను కృష్ణ బుక్ ఎలా రాసిన, నేను ఈ పుస్తకాలు ఎలా రాశానంటే, ఎలా రాశారు ప్రభుపాదుల వారు అంటే కృష్ణుడు నాకు చెప్పాడని చెప్పారు. ఎవడని చెప్పారు? నాకు కృష్ణుడు చెప్పాడని చెప్పి ఇప్పుడు వస్తారనమాట చాలామంది వచ్చి, నాకు కృష్ణుడు కనిపిస్తున్నాడండి కల్లోని, నాకు కృష్ణుడు చెప్పాడండి ఇస్కాన్కి రమ్మని. ఎవడో మలావీలోని నితానిమయ ప్రభు చెప్పారనమాట, సాయిబాబా అంటే మనసులో వాళ్ళ డ్రీమ్లోకి వచ్చి ఇస్కాన్కి వెళ్ళమని చెప్పాడంట. సో చెప్పమాట ఏంటంటే పోలాండ్ మొత్తానికి సాయిబాబా ఈ రకంగా మంచి పని కూడా చేస్తున్నాడు అనమాట కొన్నిసార్లు అని అనిపించింది నాకు. సో చెప్పమాట ఏంటంటే అది ప్రామాణికం కొన్నిసార్లు, అంటే వాళ్ళు ఆధ్యాత్మిక చింతన వైపు వెళుతున్నారు కాబట్టి అది ఓ రకంగా ప్రామాణికం అని చెప్పొచ్చు. కాబట్టి దాన్ని ఎంతవరకు స్వీకరిస్తారనే దాన్ని చూడాలన్నమాట. కానీ చాలామంది ఎన్నెన్నో మాట్లాడుతుంటారు, నాకు కృష్ణుడు ఇలా చెప్పాడు, నాకు కృష్ణుడు అలా చెప్పాడు. ఈ సోకాల్డ్ ఇప్పుడున్నటువంటి సోకాల్డ్ ఈ పాస్టర్ల దగ్గర బోళ్ళ మంది సాక్ష్యం చెప్పడానికి చాలామందిని తీసుకొస్తారనమాట. సాక్ష్యం చెప్పమ్మా, సాక్ష్యం నీకు ఎలాగ బాగుంది. నేను అలా నడుచుకుంటూ వెళ్తున్నాను, నేను బాటిల్ పట్టుకున్నాను, నన్ను పట్టుకొని బాటిల్ తీసేస్తున్నట్టుగా నాకు అనిపించింది.
సడన్గా యేసు ప్రభు నన్ను వచ్చి అలా తీసుకెళ్తున్నట్టుగా అనిపించింది. సో అందుకనే నేను యేసు ప్రభుని నమ్మాను. వాళ్ళు అలా సాక్ష్యం చెప్తారనమాట. సో అది అంటే ఎవరో పిచ్చి కూతలు అన్నమాట ఇవన్నీ. సో ఎయిదర్ మీకు పరమాత్మే సాక్షాత్తుగా చెప్పి ఉండాలి, లేకపోతే లివింగ్ గురువు అయి ఉండాలి. నేను ప్రభుపాదుల దగ్గర నుంచి అక్కడ మాల పెట్టింది, ప్రభుపాద దగ్గర నుంచి మాల పెట్టి ఇస్తుంది ఎవరు? ఒక వ్యక్తి. సో దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే ఇదంతా కూడా ఒక పెద్ద బూటకం అన్నమాట. అందుకే ఏకలవ్యుడు ద్రోణాచార్యుల వారి దగ్గర నుంచి శస్త్రవిద్య నేర్చుకుంటానంటే ఇంట్లో ఉండేటువంటి రాక్షసత్వాన్ని ముందే చూశాడనమాట. ద్రోణాచార్యులు చూసి నువ్వు అర్హుడు కాదని చెప్పాడనమాట. తెలుసుకోవడానికి అర్హుడు కాదంటే ఎలా నేను అర్హుడు కాదు అని చెప్పి ఆయన వాగ్వివాదం చేసిన తర్వాత ఆయన యొక్క మూర్తిని పెట్టి మరీ ఆయన నేర్చుకుంటాడనమాట. సో ఇదంతా ఏంటంటే నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఆయన కృష్ణుడే స్వయంగా ఆయన్ని చంపేస్తాడు. అఫ్కోర్స్ బొటనవేలు ద్రోణాచార్యుడు అంటే నీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను అని చెప్పి చూపిస్తాడనమాట. మొత్తం ఎలా నేర్చుకున్నావు అంటే ఇగో మీ మూర్తి ఉంది, దాని నుంచి నేర్చుకున్నాను అంటాడు. కానీ అది వైదికం కాదనమాట, పద్ధతి కాదనమాట. అది చూడండి, అక్కడ ఏదో మూర్తి దగ్గర నుంచి ఆయన ఉన్నాడు సాక్షాత్తుగా. ద్రోణాచార్యుడు ఉన్నప్పటికీ కూడా మూర్తి దగ్గర నుంచి నేర్చుకున్నానని చెప్పి అంటాడు. నేర్చుకోవచ్చు, రావచ్చు. ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు అనమాట, ఏ విధంగా ఎవరు నన్ను దేనికి ఆకర్షితులవుతారో ఆ విధంగా నేను పరమాత్మగా వాళ్ళకి జ్ఞానం ఇస్తాను. కానీ అది ఏమిటదని అవిధిపూర్వకం అని అంటాడనమాట. అది వైదిక అదేమిటంటే మిగతా దేవీ దేవతలకి వర్తిస్తుంది, ఏ విధమైనటువంటి జ్ఞానానికి కూడా అది వర్తిస్తుంది అనమాట. సో కాబట్టి అక్కడ ఆయన వచ్చిన తర్వాత నీ బొటనవేలు ఇవ్వని చెప్తాడనమాట. బొటనవేలుతో ఎలాగా మరి ఈ విధంగా చేయగలడు? సో బొటనవేలు ఇచ్చేస్తాడనమాట. ఏదో పెద్ద త్యాగమూర్తిలాగా ఏదో పెద్ద ఇదిలాగా ఇచ్చేస్తాడనమాట. ఇచ్చిన తర్వాత కూడా ఆయన దుర్యోధనుడి తరఫున మళ్ళీ యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసిన కృష్ణుడే యుద్ధం చేస్తాడో లేదో నాకు తెలియదు, కానీ కృష్ణుడే స్వయంగా ఆయన్ని హతమారుస్తాడనమాట. సో దీన్ని బట్టి అర్థం ఏమిటంటే ఈ విధంగా ప్రక్రియ లివింగ్ గురువు అంటే ఏమిటంటే ఒక వ్యక్తి అంటే లివింగ్ అంటే దాని అర్థం ఏమిటి? సజీవంగా ఉండేటువంటి వ్యక్తి ద్వారా మాత్రమే మనం గురువుని స్వీకరించాలి తప్ప ఏదో మూర్తి రూపంలో ఉన్నారు, ప్రభుపాదులు పుస్తకాల్లో ఉన్నారు. కరెక్టే, ప్రభుపాద పుస్తకాల్లో ఉన్నారు, ప్రభుపాద మూర్తిలో కూడా ప్రభుపాద సాక్షాత్తుగా ఉన్నారు. అది ఎలా తెలుస్తుంది ఆయన ప్రభుపాదని? ఇంకోటి ఏమిటంటారంటే ఎందుకు మనం ప్రభుపాదని ఎందుకు యాక్సెప్ట్ చేస్తామంటే ఇప్పటి వరకు ఏమంటారు దాన్ని, ఇప్పటి వరకు మహోన్నతమైనటువంటి మహాభాగవత ప్రభుపాద్తో ఈక్వల్గా ఎవరు రాలేదు ఇంతవరకు. వచ్చినా సరే మనం ఎలా చూడగలం? సాధువుని ఎప్పుడు కూడా చూడకూడదనమాట. సాధువు దగ్గర నుంచి ఎప్పుడు వినాలన్నమాట. డోంట్ గో టు ద సాధు టు సీ హిమ్, గో టు ద సాధు టు హియర్ ఫ్రమ్ హిమ్. సాధువు దగ్గర మనం చూడడానికి వెళ్ళకూడదు అనమాట. సాధువుని చూడం. సో సాధువు దగ్గర నుంచి వినాలన్నమాట. సాధువు దగ్గర నుంచి వినడం అంటే ఆ వ్యక్తి, ఆ పద్ధతి, వినేటువంటి వ్యక్తి, ఈ పద్ధతి అంతా ఉంటుందన్నమాట. ఈ పద్ధతి అంతా ఉండడం వలన అది ఇక్కడ ఉంటుందండి. సో ఇక్కడ ఏంటంటే ఈ రిత్విక్ వాదాన్ని కూడా ఇక్కడ ప్రభుపాదులో ఒక రకంగా ఏంటంటే ఖండిస్తున్నారనమాట. ఈ వాజ్ ద ఓన్లీ లివింగ్ టీచర్. సో వైదికమైనటువంటి సో అలాంటి వాళ్ళు చాలామంది, అందుకే ఋత్విక్వాదులు ఏమంటారంటే మీరు ఎవరి డిసైపుల్ అంటే మేము ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు వారి యొక్క శిష్యులు. మీరు ఎప్పుడు పుట్టారంటే 2005, 2006, 2010 అప్పుడు పుట్టామంటారు. ఎలా నువ్వు ప్రభుపాద శిష్యుడు ఎలా అయిపోయావు? ప్రభుపాద దగ్గర నుంచి దీక్ష తీసు. ఏ విధమైనటువంటి ప్రామాణిక రామానుజ సంప్రదాయం, మధ్వ సంప్రదాయం, ఏ విధమైనటువంటి సంప్రదాయం కూడా ఇవి దీన్ని ఆమోదించదు అన్నమాట. ఇప్పటికీ వాళ్ళ యొక్క గురువులు ఉన్నారు, కానీ వాళ్ళందరూ కూడా ఎవరు కూడా అనుకోరు అనమాట నేను రామానుజాచార్యులకు ఈక్వల్, నేను రామానుజాచార్యుల వారికి తరఫున అనగా రామానుజాచార్యుల వారి యొక్క ఆదేశాల మేరకు మేము దీక్ష ఇస్తున్నాం అని అంటారు. మేము రామానుజాచార్యులు అని వాళ్ళు ఎప్పుడూ చెప్పుకోరు. అలాగే ప్రభుపాద వారి శిష్యులు కూడా ఎవరైతే ఈ గురుత్వాన్ని గురువుని గురువుగా స్వీకరించారో వాళ్ళు కూడా ప్రభుపాదుల తరఫున దీక్ష ఇస్తున్నారు అన్నమాట. సో ప్రభుపాదుల వారిని ప్రతినిధిత్వం వహించి వాళ్ళు ఇస్తున్నారు అనమాట. సో వెళ్ళేది మనం ప్రభుపాద ద్వారానే. కానీ అదే ప్రభుపాద ఆయన్ని అలాగ అర్థమవుతుంది, ఒక లివింగ్ పర్సన్ అయి ఉండాలన్నమాట గురువు అనేది. సో వాళ్ళు ప్రభుపాదుల వారితో ఎప్పుడూ ఈక్వల్ కాదు, వాళ్ళు ఎప్పుడు చెప్పుకోలేదు కూడా, ఎప్పుడు చెప్పుకోరు కూడా. అలా చెప్పిన వాళ్ళని మనం రిజెక్ట్ చేయాలి అసలు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇక్కడ అదే మనం ఇక్కడ ప్రభుపాదుల వారు రాస్తున్నారు. సో వైదికమైనటువంటి జ్ఞానం అనేది బ్రహ్మదేవుడికి ఆయన యొక్క హృదయంలో పరమాత్మగా ఆయన స్ఫురించారన్నమాట.
సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత స్మృతి జ్ఞానం అపోహనం స్మృతి జ్ఞానం అపోహనం ఆయన దగ్గర నుంచి వస్తుంది. సో ఆయనకి అపోహనం మొదట వచ్చింది, బ్రహ్మదేవుడికి మర్చిపోయాడు. సో బ్రహ్మదేవుడు మర్చిపోయిన తర్వాత పరమాత్మగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆ వైదిక జ్ఞానం ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయనే స్వయంగా మళ్ళీ ఏమిటంటే ఈ జ్ఞానాన్ని ఆయనకి హృదయంలో ఇచ్చారన్నమాట. స్మృతి కలిగించి జ్ఞానాన్ని కూడా ఆయనే ఇచ్చారనమాట. Vedic knowledge is understood to be spoken by the Supreme Lord and therefore it is free from defects of material understanding. సో ఇది అర్థం అవ్వాలి. ఏంటి వైదికమైనటువంటి జ్ఞానం అనేది ఏంటంటే భగవంతుడి ద్వారా మొట్టమొదటి బ్రహ్మదేవుడికి ఇవ్వబడింది కాబట్టి మనం అందుకే అందరికీ భగవద్గీత యథాతథం, భాగవతం అనేది యథాతథం. పోతన భాగవతం మనం ఎందుకు చదవం? ఎందుకు పోతన భాగవతం మనం ఏమిటంటే అంత పోతన భాగవతంలో ఉన్నది విషయాలు ఒకవేళ భాగవతంతో సరితూగే అంటే మనం ఓకే అని చెప్తామే, కానీ భాగవతాన్ని యథాతథంగా ఎందుకు గురు శిష్య పరంపరలో దీని యొక్క తాత్పర్యాన్ని చదవండి అని ఎందుకు చెప్తాం? ఎందుకంటే కృష్ణుడు బ్రహ్మకి చెప్పినటువంటిది వైదికమైనటువంటి జ్ఞానం, ఈ భాగవత జ్ఞానం. తర్వాత బ్రహ్మదేవుడు నారదుడు వారికి చెప్పింది, నారదుడు వ్యాసుడికి చెప్పింది, వ్యాసుడు మధ్వాచార్యుడికి వచ్చింది. ఎందుకు మధ్వాచార్యులు వ్యాసుడు ఇంకోటి ఎక్కడికో వెళ్ళాడంటే అంటే ఆ కలయికే ఎలా తెలుస్తుంది? ఎందుకంటే సాక్షాత్తుగా మధ్వాచార్యుల వారు ఆయన భగవద్గీతకి తాత్పర్యం రాసి ఆల్ ది వే ఆయన వెళ్ళారనమాట నడుచుకుంటూ. హిమాలయాల్లోకి వెళ్ళి బద్రికాశ్రమం, ఇక్కడ ఉన్నటువంటి ఈ బద్రికాశ్రమం అనేది బద్రికాశ్రమం. ఇంకోటి ఉందన్నమాట జంబోద్వీపంలో బద్రికాశ్రమం. యాక్చువల్గా వ్యాసదేవుడు అక్కడికి వెళ్ళారనమాట. మధ్వాచార్యులు వెళ్ళి ఎడిట్ చేయించారనమాట. ఇందులో తప్పులు ఏమిటి ఉన్నాయి అని చూపించారనమాట. ఎడిట్ చేయించి ఆయన చేత దాన్ని ఎడిట్ ఏమిటంటారు దాన్ని తెలుగులో తప్పులు చూపించారనమాట. సో వ్యాసదేవుడు చూపిస్తే వ్యాసదేవుడు దాన్ని ఆమోదించారనమాట. సో తద్వారా ఆ జ్ఞానం అనేది ఏంటంటే మనకేమిటంటే సాక్షాత్తుగా కృష్ణుడే వచ్చాడనమాట అదే పరంపరలో. చూడండి మరి ఒకవేళ ఈ పరంపర తప్పై ఉంటే సాక్షాత్తుగా కృష్ణుడు ఎందుకు వస్తాడు? శ్రీ చైతన్య మహాప్రభుగా. శ్రీ చైతన్య మహాప్రభు రాకూడదు. అలాంటప్పుడు ఈ ప్రభుపా చెప్పింది ఇదంతా కూడా ట్రాష్ అయి ఉండాలి. అలాంటప్పుడు మనందరం కూడా ఇక్కడ ఉండకూడదు. మనందరికీ భగవద్గీత భాగవతం అర్థం అవ్వకూడదు. చాలామంది ఏమిటంటే ఇస్కాన్ ఏమిటంటే ఇది అవైదికమైనటువంటి సంప్రదాయం, రాధారాణి అనేది లేదు, ఈ గోలోకం అనేది లేదు. వాళ్ళు ఏమనుకోవాలంటే ఓకే గోలోకం అనేది మన దాంట్లో లేదు, వాళ్ళ దాంట్లో ఉందేమో అనుకుని సరిదిలేదు. వాళ్ళు వైష్ణవులే కృష్ణుడిని ఆరాధిస్తున్నారు కదా. మేము ఎప్పుడు చెప్పలేదు అన్నమాట కృష్ణుడే ఓకే కృష్ణుడు మాత్రమే చెప్పినప్పటికీ విష్ణువు లేడు, రాముడు కాదు, నరసింహుడు కాదు, ఇది కాదు, ఏది కాదు, ఓన్లీ కృష్ణుడే అని ఎక్కడ ఏం చెప్పలేదే. చాలామంది అలాగా అభిప్రాయపడతారు. మీరు కృష్ణుడే పూజిస్తారు, రాముడి పూజిస్తారు. ఎన్నిసార్లు మనం రామ అంటూ ఉంటాం, ఎన్నిసార్లు మనం రామాయణం డిస్ట్రిబ్యూట్ చేయలేదు, ఎన్నిసార్లు మనం ఎన్ని చోట్ల శ్రీరామచంద్రుడు యొక్క విగ్రహాలు ఎక్కడ పడితే అర్చామూర్తులు ఉన్నాయి. సో అవన్నీ చూడటం లేదన్నమాట. సో అందుకే ఇవన్నీ రావడంతో ఏంటంటే మన పరంపరలో అందుకే ఏమిటంటే ఆచార్యులు ఏంటంటే ఇలాంటి వాద్వివాదం అక్కడ జరిగింది కాబట్టి ఎప్పుడో విశ్వనాథ్ చక్ర ఠాకూర్ బలదేవ్ విద్యాభూషణ్లు వారి సమయంలో ఏంటంటే రాజస్థాన్ జైపూర్లో ఏంటంటే మిగతా రామానంది సంప్రదాయం వాళ్ళు ఇలాగే ఒక వాద్వివాదాన్ని లేపారనమాట. వీళ్ళకంటూ సపరేట్గా ఈ గౌడ్య వైష్ణవులు అని చెప్పుకునేటువంటి ఈ సంప్రదాయం వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇది సంప్రదాయమే కాదు, ఎందుకంటే వీళ్ళకి సపరేట్గా ఒక వేదాంత సూత్రం మీద ఏమిటిది టీకా తాత్పర్యాలే లేవు అని చెప్పి వాళ్ళు వాద్వివాదాన్ని రైజ్ చేశారన్నమాట. రైజ్ చేసిన తర్వాత అప్పుడు విశ్వనాథ్ చక్ర ఠాకూర్ ఏమిటంటే ఎవరి దగ్గరికి వచ్చిందా విశ్వనాథ్ చక్ర ఠాకూర్ దగ్గరికి వస్తే ఆయన ఏంటంటే ఆయన అప్పుడే చాలా ఏంటంటారు దాన్ని ముసలి వాడైపోయారనమాట. ఆయన నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశారంటే బలదేవ్ విద్యాభూషణ్కి ఈ ఏమిటంటారు దీన్ని అప్పు చెప్పారన్నమాట. అప్పుడు బలదేవ్ విద్యాభూషణ్ వారు వెళ్ళి శిల గోవిందజీ అనగా రాజస్థాన్ జైపూర్లో ఉండేటువంటి గోవిందజీ డిటి ముందర ఆయన నిల్చొని ఆయన యొక్క ప్రమాణం అంటే ఆయన ఓకే నువ్వు చెయ్యు అనే ఒక ఏమిటంటే దాన్ని ఏమంటారు ఆదేశాన్ని స్వీకరించి ఆయన ఏమిటంటే దీనికి భాష్యం రాశారు. ఎవరు రాశారు? గోవిందుడే రాశాడు అన్న. అందుకే దాని పేరు వేదాంత సూత్రం యొక్క భాష్యం పేరు గోవింద భాష్యం అన్నమాట. ఎందుకంటే శంకరాచార్యుల వారి భాష్యం ఉంది, మధ్వాచార్యుల వారి భాష్యం రాశారు. తర్వాత శ్రీ సంప్రదాయంలో కూడా శ్రీ భాష్యం అని ఉంది. అన్ని భాష్యాలు ఉన్నాయి కానీ మన ఎందుకు భాష్యం లేదని చెప్పారు. ఎందుకు రాయలేదు భాష్యం? ఎందుకంటే వేదాంత సూత్రానికి సహజమైనటువంటి భాష్యం అనేది వేదవ్యాసుడే రాయిస్తాడు అనమాట. ఏమిటది?
శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతం అనేది ఏమిటంటే వేదాంతం బ్రహ్మసూత్రపదేశ్చేవ అనమాట. ఇది బ్రహ్మసూత్రం యొక్క సహజమైనటువంటి టీకా తాత్పర్యం అనమాట. అన్నీ సాక్షాత్తుగా ఇందులో అన్నీ ఉన్నాయన్నమాట. కానీ వాళ్ళకి వేదాంత సూత్రం మీద సపరేట్గా ఒక కమెంటరీ కావాలని, వేదవ్యాసుడు రాసింది కాకుండా ఒక సపరేట్గా కమెంటరీ, ఒక టీకా తాత్పర్యం కావాలనుకుంటే బలదేవ్ విద్యాభూషణ్ వారు ఆయన ఏమిటి చేశారంటే అంటే శ్రీల గోవింద్జీ యొక్క ఆదేశాల మేరకు గోవింద భాష్యం ఆయన రాశారనమాట. సో ఈ విధంగా ఏమంటే వైదికమైనటువంటి జ్ఞానాన్ని ఏంటంటే భగవంతుడి ద్వారా రావడం వలన వేదాంత సూత్రం గోవింద భాష్యం కూడా ప్రామాణికమైంది. ఈ పరంపర అనేది ప్రామాణికమైంది అనమాట. సో అందుకే ప్రభుపాదుల వారిని కూడా ఈ ఆధునిక జగత్తు సమాజంలో కూడా చాలామంది విద్వాంసులు, చాలామంది సోకాల్డ్ ఇండాలజిస్టు, స్కాలర్స్, చాలామంది కర్మ అనే పదం వచ్చినప్పుడు భక్తి అంటారు, బుద్ధి యోగం వచ్చినప్పుడు భక్తి అనే ప్రభుపాదుల వారు చాలాసార్లు భగవద్గీతలో చేసినప్పుడు చాలామంది విద్వాంసులు అందరూ కూడా ఈయనకేమిటంటే వీళ్ళు భక్తి యొక్క దీనిలో భక్తి మూమెంట్లో రావడం వలన చైతన్య మహాప్రభు భక్తిని ఇచ్చేయడం వల్ల వీళ్ళు భక్తినేనే చెప్పారు. కానీ ఇది యాక్చువల్గా భక్తి కాదని చెప్పి చాలామంది ప్రభుపాదుల వారి యొక్క తాత్పర్యాలను కూడా చాలామంది ఏమిటంటే ఖండించడం ఆరంభిస్తే మన యొక్క ప్రభుపాదుల వారి శిష్యులైనటువంటి శ్రీల శివరాం మహారాజ్ గారు ఏంటంటే మహారాజ్ ఏం చేశారంటే ఆయన భక్తి వేదాంత పర్పట్స్ అని ఒక పుస్తకం రాశారన్నమాట. తెలిసిన ఎవరైనా చూసారా? భక్తి వేదాంత పర్పట్స్ అని రాశారన్నమాట. అంటే ప్రభుపాదుల వారి యొక్క తాత్పర్యాలు ఎందుకు యథాతథమో క్లియర్గా ఆయన ప్రతి ఒక్క శ్లోకంలో ఉండేటువంటి ఎందుకు ఇక్కడ కర్మ అన్నట్టు చాలాసార్లు ప్రభుపాదుల వారు ఏంటంటే దీని యొక్క తాత్పర్యం, దీని యొక్క అందుకే పర్పోర్ట్ అనమాట. పర్పోర్ట్ అంటే భాష్యము, తెలుగులో ఈజీగా అర్థమవుతుంది. దీని అర్థం అది కాదండి. భాష్యం అంటే దీని యొక్క యథార్థ అర్థం ఇది అని చెప్పడం అనమాట. సో అది అని చెప్పడం అనేది ప్రభుపాదుల వారు దీనికి అర్థం అని చెప్పాడు. కృష్ణుడు అందుకే ప్రభుపాదుల వారు ఏంటంటే కృష్ణుడు కొన్నిసార్లు చెప్తాడనమాట. ఏమని చెప్తాడు? ఎవరైతే భక్తులు ఈ భక్తి యోగ పద్ధతిని ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎవరైతే అసూయతో కలిగిన వారు ఉంటారో వాళ్ళకి ఈ విషయాలు చెప్పకూడదంటారు. కానీ ప్రభుపాదులు దానికి విరుద్ధంగా తాత్పర్యంలో రాస్తారు. ఏమిటి రాస్తారు? కానీ అసూయతో ఉన్న వాళ్ళైనా సరే చెప్పచ్చు. ఎవరికి చెప్పొచ్చు? ఇందులో చాలామంది అసూయతో కలగకుండా ఉండొచ్చు కదా. ఇంత పెద్ద క్లాస్ వచ్చినప్పుడు కొంతమంది అసూయతో ఉంటారు, కొంతమంది అసూయతో లేకుండా కూడా ఉంటారు. ఎవరైతే అసూయ లేకుండా ఉంటారో వాళ్ళు ఈ పద్ధతిని యాక్సెప్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఎవరైతే అసూయ గలవారు ఉంటారో వాళ్ళకు కూడా ప్రచారం చేస్తారు. సో ఈ విధంగా ప్రభుపాదుల వారు కొన్నిసార్లు ఏంటంటే కృష్ణుడు చెప్పిన దానికి విరుద్ధంగా చెప్పినట్టుగా గోచరించవచ్చు అనమాట పైన చూసినప్పుడు. కానీ అది కాదనమాట. కృష్ణుడి యొక్క మనస్సునే అర్థం చేసుకున్నాను అనమాట ప్రభుపాదులు. అది ఎలా అర్థం చేసుకున్నాను? గురు శిష్య పరంపర ద్వారా అర్థం చేసుకున్నాను. సో ఎందుకంటే ప్రభుపాదులో ఎటువంటి డిఫెక్ట్స్ లేవు, ప్రభుపాదుల వారిలో ఎటువంటి దోషాలు లేవన్నమాట. అందుకని భౌతికమైనటువంటి పద్ధతి అంటే అందులో ఎప్పుడూ కూడా డిఫెక్ట్స్ ఉంటాయని, అందులో ఎప్పుడు కూడా లోపాలు ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనం బద్ధ జీవుడి దగ్గర నుంచి మనం ఎప్పుడైతే వింటామో అది మనం ఎప్పుడూ కూడా ఇదిలా ఉంటాయి. అందుకే హరే కృష్ణ మంత్రం కానీ ఏ విధమైనటువంటి కీర్తన కానీ, అందుకే మనం కీర్తనలు ఇవన్నీ కూడా బయట వాళ్ళ దగ్గర నుంచి పూర్తిగా అసలు యాక్చువల్గా ఏంటంటే సంప్రదాయం కానటువంటి వాళ్ళ దగ్గర నుంచి మనం వినకూడదు అనమాట. అది కొన్నిసార్లు చాలామంది భక్తులు ఏమిటంటే ఏమిటండి అది విష్ణువు గురించే కదా, అది కృష్ణుడి గురించే కదా, రాముడి గురించే కదా, ఏమైంది తప్పేముంది అని అంటారనమాట. కానీ ఆ భావన కానీ అందులో ఉండేటువంటి వాళ్ళ యొక్క ఫాలో అయ్యేటువంటి పద్ధతి కానీ వాళ్ళ యొక్క శరణాగతి వాళ్ళు ఇదైన అంతా కూడా మన మీద ప్రభావాన్ని చూపిస్తుంది అన్నమాట. మన మనస్సు బుద్ధి ఎందుకంటే మన చెవుల ద్వారా ఆ మన మనస్సులోని మన యొక్క అండర్స్టాండింగ్, మన యొక్క అర్థం చేసుకునే స్థితిలోని ఎంతో మార్పులు చేర్పులు వస్తాయన్నమాట. చాలామంది ఏమిటంటే సౌత్ ఇండియాలోని చాలామంది మిగతా సంప్రదాయాలు వాళ్ళు కూడా చాలా బాగా పాటిస్తున్నారు, కరెక్టే. కాకపోతే మనలో ఉండేటువంటి మన సాంప్రదాయంలో భక్తి వినోద్ ఠాకూర్లు వారు ఇచ్చినటువంటి భజనలు, మన భక్తి వినోద్ ఠాకూర్ వారు ఇచ్చినటువంటి గ్రంథాలు కానీ, ప్రభుపాదులు వారు ఇచ్చినటువంటి 4-5 గ్రంథాలు చదవడానికి మనకి సమయం లేదు. వాళ్ళ యొక్క ప్రవచనాలు, వాళ్ళ యొక్క గ్రంథాలు, వాళ్ళ యొక్క భజనలు, వాళ్ళ యొక్క అవన్నీ వినడానికి మన దగ్గర సమయం ఎక్కడుంది? ఇంత ఇచ్చారనమాట ప్రభుపాదులు. అగాధంలా ఉందన్నమాట. అవన్నీ చదివి వాటన్నిటి గురించి అర్థం చేసుకోవడానికి మన దగ్గర సమయం లేదు. మిగతా అన్నీ చేయడానికి, మిగతా అవన్నీ వినడానికి మన దగ్గర సమయం ఎక్కడుంది? ఏదో కొన్నిసార్లు శ్లోకాలు ఇవన్నీ కూడా కొన్నిసార్లు వినడానికి మనం, ఎందుకంటే మీరు మిగతా
ఎవరైనా సంప్రదాయాలు వాళ్ళందరూ చూసారంటే చాలా పద్ధతిగా వాళ్ళ ఏంటంటే వాళ్ళ దాంట్లోనే శ్లోకాలు వర్ణించడం, సంస్కృతం గురించి వ్యాఖ్యానాలు, ఇవన్నీ ఏంటంటే చాలా పద్ధతిగా ఉన్నాయి. మనం కొంచెం ఇస్కాన్లో ఏంటంటే ఇవన్నీ కొంచెం సంస్కృతం గురించి చెప్పడం కానీ, ఆ శ్లోకాలు వర్ణించడం కానీ, ఇదంతా కూడా ఏంటంటే కొంచెం అస్తవ్యస్తంగా ఉండడం వల్ల మనకేమిటంటే వాళ్ళు పాడింది, మిగతా వాళ్ళు పాడింది కొంచెం ఏంటంటే కర్ణరంధ్రాలకి కొంచెం చాలా ఇంపుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అలాంటి వాళ్ళు చాలామంది భక్తులు ఉన్నారనమాట మనలో కూడా. కాకపోతే అవన్నీ మనం ఏంటంటే బాగా మన భక్తుల మధ్యలో దాన్ని తీసుకురాక అలాగేమిటంటే భక్తులందరూ కూడా మిగతా వాటిలో ఏదో ఉందని చెప్పి మిగతా సంప్రదాయాల వాటి యొక్క శ్లోకాలు కానీ ఇవన్నీ వినడం వల్ల ఏమిటంటే మనం ఏంటంటే కొంచెం కలుషితం అయిపోతుంది. కోర్స్ అది కూడా భగవంతుడి గురించి చెప్పినప్పటికీ కూడా మనం ఈ గౌడీ వైష్ణవ సంప్రదాయంలో ఉండేటువంటి విషయాలని ఫస్ట్ బాగా అర్థం చేసుకోవాలన్నమాట. సో ఇంకా చాలా ఉంది. సో సమయం అయిపోయింది. సో మనం తర్వాత ఏమైనా ఉంటే సమయం ఉంటే తర్వాత చర్చిద్దాం. హరే కృష్ణ. ఇక్కడ ప్రభుపాదులు వారు చెప్తున్నారు, మనం నీరు అంటే నీరు అనే శబ్దానికి అర్థం అంటే నీరు ఒకటి ఉండాలన్నమాట. అలాగే ఎప్పుడైతే ఇక్కడ భగవంతుడు గాడ్ అని చెప్పామంటే దానికి అర్థం అంటూ ఉండాలన్నమాట, అక్కడ ఒక వ్యక్తి ఉండాలన్నమాట. కానీ అక్కడ జెనసిస్ దీంట్లో ఫస్ట్ చాప్టర్ ఆఫ్ బైబుల్లో దెర్ ఇస్ ఎ వర్డ్ ఫస్ట్ ఇన్ ద బిగినింగ్ దెర్ వాజ్ వర్డ్ వాజ్ గాడ్ అండ్ వర్డ్ బికేమ్ గాడ్ అన్నప్పుడు గాడ్ వ్యక్త, హీయా, షియా, ఇట్టా, దే అంటే అదా ఇదా. చాలామంది ఈ శాంతి అయినటువంటి కొన్ని సమాజం ఏదైతే ఉందో వాళ్ళు చెప్తారనమాట, ఇదే వాళ్ళు అంటారు, అల్లా అంటారు. కానీ అల్లా హీయా, షియా లేకపోతే ఏమిటా అదా ఏమిటి తెలియదు అనమాట వాళ్ళకి. మహమ్మద్ మాత్రం అతను అంటారనమాట మళ్ళీ. సో వాళ్ళకి సరైనటువంటి జ్ఞానం లేదు, వైదిక జ్ఞానంలో సరైనటువంటిది ఉందన్నమాట. అఫ్కోర్స్ భగవంతుడు అనేది దివ్యమైనటువంటి అది వేరే విషయం. దివ్యమైనటువంటి పురుషుడు, అతను భౌతికమైనటువంటి ప్రభుపాదులు చెప్తారనమాట. ఏమని చెప్తారంటే టు కన్సిడర్ గాడ్ యాజ్ మ్యాన్ అండ్ మ్యాన్ యాజ్ గాడ్ ఈజ్ రాస్కెల్డమ్ అంటారు అనమాట. అంటే భగవంతుణ్ణి ఒక సాధారణ మనిషి అనుకోవడం, ఒక సాధారణ మనిషిని దేవుడు అనుకోవడం, భగవంతుడు అనుకోవడం అనేది ఏంటంటే అవివేకం అని అంటారనమాట. సో ఈ విధంగా ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత మనం ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అడగాల్సింది? ఏంటి? ఎందుకంటే శివుడి జ్ఞానం అనేది అత్యుత్తమ స్థానం, గురువు లక్షణం అదే. కానీ రాక్షసుడు అనేసి ఎందుకంటే అందులో రాక్షసుడు అంటే దానిలో ఉన్నటువంటి ఆ మనోభావన అనమాట. ఏమిటంటే ఇప్పుడు అర్థం చేసుకోవాలి, ద్రోణాచార్యులు వారు అర్జునుడికి ఆల్రెడీ ఏమిటంటే దాన్ని ఆశీర్వదించారనమాట. ఏమిటని ఆశీర్వదించాడు ద్రోణాచార్యులు వారు? శస్త్రవిద్యలో నీకన్నా పారంగతుడు ఈ భూ ప్రపంచంలో ఎవరు ఉండరు అని చెప్పారనమాట. ఆయనే డిసైడ్ చేయాలి. ఎస్, ఆయన డిసైడ్ చేయాలి అంతే. ఎందుకంటే అర్జునుడు నరనారాయణ యొక్క అవతారం అనమాట. కృష్ణుడు నారాయణుడు అయితే ఆయన నరుడు అనమాట. నరనారాయణుడు అని ఒక అవతారం ఉందన్నమాట. 22 అవతారాల్లో భగవంతుడి యొక్క అవతారాల్లో ఆయన సాధారణమైన వ్యక్తి కాదనమాట. సో మొత్తం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకోటి, అర్జునుడు అంటే కృష్ణుడి యొక్క నిత్య సహచరుడు అనమాట. అంటే ఎప్పుడెప్పుడు కృష్ణుడు అవతరిస్తాడో అప్పుడప్పుడు అర్జునుడు ఎప్పుడు పడితే అప్పుడు అవతరిస్తూనే ఉంటుంటాడు అన్నమాట. సో ఇదంతా క్లుప్తంగా చెప్పినప్పటికీ సో ఇప్పుడు అంశం ఏమిటంటే, సో ఈ విధంగా ద్రోణాచార్యులు వారు ఏంటంటే అర్జునుడిని శస్త్ర విద్యలో అమిత పారంగతుడు అనమాట. అంటే ఈయన కన్నా హెచ్చుగా ఎవరు లేరని ఆశీర్వదించాడు అనమాట ఆల్రెడీ.
ఆయనకు ఆ నాలెడ్జ్ని, ఆ జ్ఞానాన్ని కూడా ఆయనకి అందజేశాడు. ఆ విషయం ఈయనకి తెలుసునమాట. ఎవరికి? ఏకలవ్యుడికి. ఇప్పుడు ఆయనలో ఏమిటి వచ్చింది? అసూయ. అది రాక్షసత్వం. అది ద్రోణాచార్యుల వారు గమనించారు. అందుకని నీకు అర్హత లేదు అన్నారన్నమాట. చాలామంది ఈ సమాజంలో వచ్చిన వాళ్ళు, అనగా ఆ సమాజంలో వచ్చిన వాళ్ళు, ఎవరైతే ఏకలవ్యుడికి సంబంధించినటువంటి సమాజంలో వచ్చిన వాళ్ళు, చాలామంది బ్రాహ్మణుల్ని ఈ రకంగా ద్వేషిస్తారనమాట. బొటనవేలు తీసేసుకున్నాడు. సినిమాల్లో కూడా అలాగే చూపించారనమాట. కానీ ఆయనలో ఉండేటువంటి రాక్షసత్వాన్ని, అసూయ ద్వేష ఏదైతే ఆయనలో ముందు నుంచే అర్జునుడి మీద కలిగిందో దాన్ని చూపించలేదనమాట. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే ఒక వ్యక్తి పుడుతున్నాడో, పుట్టుకతో ఏంటంటే పూర్వజన్మ యొక్క వాసనల వలన మనం అసూయ ద్వేషాలు అనేవి వస్తాయన్నమాట శరీరంలో. అది గురువు ఏమిటి చేస్తారంటే జ్ఞానం ద్వారా, పద్ధతి ద్వారా, సేవ ద్వారా ఆయన ఏంటంటే దాన్ని శుద్ధిపరుస్తారన్నమాట. ఈయనేంటి సేవ లేదేమీ లేదన్నమాట. ఫస్ట్ విద్య కావాలన్నమాట ఈయనకి. అది ద్రోణాచార్యులు వారు చూశారన్నమాట. ఆయన చూసి ఇది నువ్వు కాదు, నువ్వు నేర్చుకోవడానికి వీలు లేదు, నీకు ఇది అర్హత లేదన్నారు అన్నమాట. అర్హత లేదని వదిలేయచ్చు కదా. ఇప్పుడు గురువుగా ఆయన స్వీకరించినప్పుడు ఈ గురువు మాటలు నీకు అర్హత లేదన్నప్పుడు అది స్వీకరించాలి కదా. గురువు తాలూకా శస్త్రవిద్యే కావాలన్నమాట. అర్హత లేదు అన్న విషయం అదొద్దు అనమాట. ఇది అర్ధకుక్కుటి న్యాయం అన్నమాట. సో ఈ విధంగా ఏమిటంటే ఏకలవ్యుడి యొక్క మనోభావన అనేది ఏమిటంటే రాక్షసత్వంతో కూడుకున్నటువంటిది అనమాట. అసూయతో కూడుకున్నటువంటిది, ద్వేషంతో కూడుకున్నది. ఎవరి మీద? భక్తుడి మీద, వైష్ణవుడి మీద. అలా అవ్వడం వలన ఆయన ఏమిటంటే ఎలాగైనా నేర్చుకోవాలనే పంతం వచ్చిందనమాట. ఓకే, నేర్చుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే అదేంటంటే అసూయ వలన, ద్వేషం వల్ల నేర్చుకున్నాడు అనమాట. పారంగతుడు అయ్యాడు, చూపించాడు. ఇదంతా అయిన తర్వాత కూడా ద్రోణాచార్యుల వారికి పిలిపించి మరీ కూర్చోబెట్టి అన్నీ చేయించి మరీ చూపిస్తాడనమాట. చూపించిన తర్వాత మీకేమిటి నేను ఇచ్చుకోను అని చెప్తే నీ బొటనవేలు ఇవ్వన్నాడు. బొటనవేలు ఇస్తే మరి చేయలేడు కదా. కానీ బొటనవేలు తీసి